హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ పెసరపప్పు చారండి. ఫస్ట్ అయితే పెసరపప్పుని క్లీన్ చేసుకున్నాను. దీంట్లో పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని 1 గ్లాస్ వాటర్తో 2 విజిల్స్ అయితే రానియాలండి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పునైతే స్మూత్గా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నా. దీంట్లో ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసానండి. ఆనియన్ వేసిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో కూడా వేసుకొని 2 సెకండ్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పెసరపప్పుని కూడా వేసేసుకొని సాల్ట్ వేసుకొని ఒక 3 మినిట్స్ బాయిల్ చేసుకుంటే పెసరపప్పు చారు అయితే చాలా టేస్టీగా ఉండిద్దండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది కదండి. అప్పుడైతే ఈ పెసరపప్పు చారుతో అన్నం తింటే ఓవర్ హీట్ అనేది చాలా త్వరగా తగ్గిపోతుందండి.